Hi guys, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫిబ్రవరి ఫేవరెట్స్. నా ఫిబ్రవరి ఫేవరెట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ లైక్ స్కిన్ కేర్, క్లోదింగ్, జ్యువెలరీ అండ్ నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ కూడా షేర్ చేసుకోబోతున్నా. సో అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఐ విల్ స్టార్ట్ విత్ మై క్లోదింగ్ ఐటమ్స్. సో క్లోదింగ్ ఐటమ్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఒకటి జారా నుంచి తీసుకున్న టైగర్ ప్రింట్ స్కర్ట్ ఉంది. సో అది నా ఫస్ట్ ఫేవరెట్ థింగ్. సో ఐ విల్ షో యూ దిస్. సో దిస్ ఈజ్ ద స్కర్ట్ ఐ ఆర్డర్ ఫ్రమ్ జారా. సో జారా నుంచి ఆర్డర్ చేసిన స్కర్ట్ ఇది. ఐ విల్ షో యూ ద పిక్ ఆఫ్ ఇట్. నేను పిక్ కూడా ఇన్సర్ట్ చేస్తాను ఇందులో. వైట్ షర్ట్తో పేరప్ చేశాను. సో ఇట్ లుక్ సమ్వే క్లాసీ. యూజువల్లీ నేను జారావి ఆఫర్ ప్రైజెస్లోనే తీసుకుంటా బికాజ్ దే ఆర్ మచ్ చీపర్ దాన్ ద ఒరిజినల్ ప్రైజెస్. ఆఫర్స్లో ఉన్నప్పుడే తీసుకుంటేనే బెటర్. సో ఇది యూజువల్గా అయితే నాకు 2790. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2790, బట్ నాకు ఆఫర్లో 1290 పడింది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయితే తగ్గిపోయింది. అండ్ దట్ టు ద ప్రింట్ ఆన్ దిస్ టైగర్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఆ ప్రింట్ చాలా బాగా నచ్చింది. సో ఐ కెన్ పేర్ దిస్ విత్ వైట్ షర్ట్. అందుకోసమని స్కర్ట్ తీసుకున్నా. దాని తర్వాత నేను టాప్ తీసుకున్నా విచ్ ఇస్ దిస్. యూ కెన్ సీ పిక్ కూడా యాడ్ చేస్తాను. మేబీ ఇందులో క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ ఐ యాడ్ పిక్. బ్లాక్ కలర్ స్కర్ట్తో వేసుకుంటే చాలా క్లాసీగా ఉంది. అండ్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 590 రూపీస్. సో విచ్ ఇస్ ఏ డీల్. ఇది కూడా సమ్వే అరౌండ్ ఒక 1500 ఎంతో కాస్ట్ ఉంది, బట్ నాకు ఇది 590 రూపీస్కి వచ్చింది విచ్ ఇస్ ఏ డీల్ అనిపించింది నాకు. సో దీన్ని నేను బ్లాక్ కలర్ స్కర్ట్ అనమాట. లైక్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ స్కర్ట్ వచ్చేసి నేను రిలయన్స్ మార్ట్లో తీసుకున్నా. రిలయన్స్ మార్ట్. ఇది ఆల్మోస్ట్ నాకు 366 రూపీస్ ఎంతో పడింది. సో ఇలా క్లాసీగా అనిపించింది. అండ్ బ్లాక్ హీల్స్ వేసుకుంటే ఆ లుక్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ బ్లాక్ వాచ్ పెట్టుకుని ఇట్లాంటి హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బై ద వే దీస్ ఆర్ ఆల్సో మై ఫేవరెట్. ఈ హూప్ ఇయర్ రింగ్స్ గురించి కూడా చెప్తాను ఇన్ ఎ వైల్. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ క్లోదింగ్ ఐటమ్స్ ఫ్రమ్ జారా. దీని తర్వాత ది బ్లాక్ కలర్ లాంగ్ జాకెట్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ గురించి, రెండింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నా H&M హాల్ చూడకపోతే కనుక యూ గో చెక్ ఇట్ అవుట్, గో వాచ్ ఇట్ అప్. ఆ రెండు కూడా నా ఫేవరెట్ ఐటమ్స్. సో నాకు అవి చాలా బాగా నచ్చినాయి. వింటర్ వే కలెక్షన్లో తీసుకున్న H&Mలో అవి కూడా ప్రైస్ లోగా ఉన్నప్పుడే తీసుకున్నా, నాట్ హై ప్రైజెస్. సో ఐ షో పిక్ ఆఫ్ దెమ్. సో దిస్ ఈస్ ద రెడ్ అండ్ బ్లాక్ షర్ట్. లాంగ్ షర్ట్ డ్రెస్ ఇది. సో బటన్ డీటెయిల్స్తో ఉంటుంది. నాకు చాలా లూజ్ సైజ్ ఉంది కాబట్టి ఐ లైక్ ఇట్ అ లాట్. సో దాని తర్వాత ఈ పిక్లో చూస్తే కనుక యూ కెన్ సీ మై డ్రెస్. ఫుల్ స్లీవ్స్ నీ లెంత్ డ్రెస్ అనమాట విత్ ఎ బీడెడ్ డీటెయిల్ ఆన్ ద నెక్. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా సూట్ అయ్యింది. ఫిజిక్ని ఎక్సెంచువేట్ చేస్తూ బాగా కనిపిస్తుంది అందులో. సో ఐ లైక్ ద డ్రెస్ యాజ్ వెల్. సో అవి నా క్లోదింగ్ ఐటమ్స్. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో గో చెక్ ఇట్ అవుట్. అండ్ వెల్ టాకింగ్ అబౌట్ క్లోతింగ్, మా అబ్బాయి ప్రిన్స్ బట్టలు కూడా నాకు చాలా నచ్చినాయి. 2 ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంక్లూడ్ దమ్ హియర్. సో అందులో మా అబ్బాయిది నాకు నచ్చిన ఒక వైట్ షర్ట్ అనమాట. వైట్ షర్ట్ మీద బ్యాగ్ ప్రింట్ వచ్చింది. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాగ్ ఉన్నట్టుంది అనమాట. సో దట్ వాజ్ సో కూల్. నాకు బాగా అనిపించింది. అది ఇప్పుడు ట్రెండ్ కాదు, ఒకప్పుడు ట్రెండ్, బట్ స్టిల్ నాకు అది కనిపించగానే బాగా అనిపించి తీసుకున్నాం. ఐ జస్ట్ పెయిడ్ దిస్ విత్ గ్రీన్ ట్రాక్ ప్యాంట్స్. సో గ్రీన్ ట్రాక్ ప్యాంట్స్ ఉన్నాయి విత్ బ్లాక్ డాట్స్ ఆల్ ఓవర్. దీంతో పేర్ చేస్తే సో ఐ జస్ట్ పిక్డ్ ఇట్ అప్. సో దాంతోపాటు వైట్ అండ్ బ్లూ ట్రాక్ ప్యాంట్స్ ఒకటి తీసుకున్నా. సో దాని మీదకి వైట్ టీషర్ట్ ఒకటి తీసుకున్నా. యాక్చువల్లీ ఆ పర్చేస్ చాలా బాగుంది. ఆ పర్చేస్లో అన్నీ కూడా చాలా బాగా సూట్ అయినాయి తనకి. దట్ టు ఆన్ అఫోర్డబుల్ ప్రైజెస్. నాకు ఆల్మోస్ట్ 200-300 కంటే ఎక్కువ కనిపించలేదు మ్యాచ్లో. అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా బాగా అనిపించినాయి. సో అవి తన డ్రెస్సెస్లో నాకు అది ఫేవరెట్. అండ్ వన్ మోర్ ఫేవరెట్ ఉంది, జీన్ ప్యాంట్ అండ్ జీన్ షర్ట్ అనమాట ఫ్రమ్
H&M. ఎస్, H&M నుంచి తీసుకున్నాను. జీన్ ప్యాంట్ అండ్ జీన్ షర్ట్ చాలా బాగా సూట్ అయింది తనకి, నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. సో మై నెక్స్ట్ ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి శాండల్స్. సో ఐ హ్యాడ్ 2 types of sandals. One is black sandals and the other one is red sandals. సో ఈ 2 శాండల్స్ నేను H&M హాల్లో చేశాను. యూ కెన్ సీ దేర్. నేను 5 pair of శాండల్స్ తీసుకున్నా, నాకు అందులో 2 pairs చాలా బాగా నచ్చినాయి. సో విచ్ ఈస్ వై మై ఫిబ్రవరి ఫేవరెట్స్ అనమాట అవి. దిస్ ఇస్ ద బ్లాక్ వన్. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద మోస్ట్ కంఫర్టబుల్ హీల్స్. హీల్ ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్గా నడవడానికి అయింది. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్గా అనిపించింది నేను వేసుకున్నప్పుడు. ఈ రెడ్ హీల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. బట్ ఐ డింట్ పేర్ దిస్ విత్ ఎనీథింగ్. ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ ఐ డింట్ పేర్డ్ ఇట్. బట్ నాకు ఆ కలర్ చాలా బాగా నచ్చినాయి. ఐ వాంటెడ్ టు పేర్ విత్ సమ్ బ్యూటిఫుల్ డ్రెస్. సో దాని తర్వాత నేను చెప్దాం అనుకుంటున్నవి జ్యువెలరీ గురించి. సో ఐ లైక్డ్ ఫ్యూ జ్యువెలరీ ఐటమ్స్. సో వాటి గురించి చెప్తాను. ఫస్ట్ నాకు నచ్చిన జ్యువెలరీ ఐటమ్ ఈ టైప్ ఆఫ్ హూప్ ఇయర్ రింగ్స్ అనమాట. యూ క్యాన్ సీ హియర్ హూప్ ఇయర్ రింగ్స్. సో ఇవి చిన్న సైజు, దట్ మీన్స్ మీడియం సైజ్. ఇంతకన్నా పెద్దవి కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద హూప్ ఇయర్ రింగ్స్. సో ఇవి పెద్ద పెద్ద హూప్ ఇయర్ రింగ్స్ అనమాట కంపేర్ టు దిస్. సో ఇవి వచ్చేసి H&M నుంచి తీసుకున్నా. H&Mలో ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ $799 or $800. సో ఈ 2 ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చినాయి బికాజ్ చాలా స్టర్డీ అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి. వీటి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇవి యూజువల్గా చూసే మామూలు బయట దొరికే వాటిలో లేవు బికాజ్ వర్త్ ద ప్రైస్ అనిపిస్తుంది. యూజువల్గా మనకి బయట దొరికేవి గోల్డ్ పెయింటెడ్తో అట్లా అనిపిస్తుంది, కానీ ఇది గన్ మెటల్ పెయింట్తో వస్తుంది. సో ఈజీగా ఫేడ్ అవుట్ అయితే అవ్వవు. ఐ హోప్, బికాజ్ నేను వాడుతున్నాను ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి వాడుతున్నా కాబట్టి నాకు కలర్ ఫేడ్ అయినట్టు అనిపి. నార్మల్ మార్కెట్స్లో దొరికేవి 1-2 సార్లు వేసుకోగానే పాడైపోతే, లైక్ వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిపోవడం అట్లా ఉంటుంది. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ నీట్. సో బ్రాండెడ్వి కాబట్టి ఐ హోప్ దే విల్ స్టే ఫర్ లాంగ్ టైమ్. అండ్ దీని తర్వాత నాకు నచ్చింది మతుశ్రీ జ్యువెలరీస్ నుంచి చౌకర్. ఐ షో యూ పిక్ హియర్. సో ఆ చౌకర్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు దాని గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆ జ్యువెలరీ ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటే కనుక నా అమెజాన్ జ్యువెలరీ హాల్ చూడండి. సో గో చెక్ ఇట్ అవుట్. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యూ విల్ గెట్ టు ఫైండ్ దేర్. నాకైతే అది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ పర్ల్ డీటెయిలింగ్ అండ్ ద రూబీ డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండ్ నెక్ కూడా చాలా బాగా ఫిట్ అవుతుంది అది. అందుకోసమే నా ఫేవరెట్ ఐటమ్. దాని తర్వాత బ్లాక్ మెటల్లో నా ఫేవరెట్ జ్యువెలరీ వచ్చేసి everstylish.com నుంచి. సో everstylish.comలో ఇది $199. ఇది చాలా బాగా నచ్చింది బికాజ్ ఒక శారీ మీదకి గ్రే అండ్ బ్లూ కలర్ శారీ మీదకి వేసుకున్నాం. దట్ లుక్ పర్ఫెక్ట్ ఆన్ మై శారీ అండ్ చాలా బాగా సూట్ అయింది నాకు కూడా. అండ్ ఐ లవ్ ద హోల్ లుక్. సో నాకు ఆ చౌకర్ పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో విచ్ ఇస్ వై ఐ లైక్ ద మోస్ట్. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఫిబ్రవరి పర్చేస్, డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఐ జస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. దాని తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నా. యూజువల్గా నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పాతవి ఏమున్నాయి చూడాలనుకుంటే యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. నైకా హాల్ చూడొచ్చు. నైకా హాల్లో నేను యూజువల్గా తీసుకున్న నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడుతున్నాను అని అందులో ఉంటాయి. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చుని. ఈసారి నేను తీసుకున్నవి దీస్ 2. ఒకటి జేజు వాల్కనిక్ లావా క్లెన్జర్ ఒకటి, అండ్ రైస్ వాటర్ బ్రైట్ క్లెన్జర్. 2 క్లెన్జర్స్ అనమాట. యాక్చువల్లీ ఈ 2 క్లెన్జర్స్ కొంటే వైట్ సీడ్ బ్రైట్నింగ్ సెట్ ఒకటి వచ్చింది. దాని తర్వాత గ్రీన్ న్యాచురల్ సీడ్. సో ఇదొక సెట్ అనమాట. ఈ 2 నాకు ఫ్రీబీస్ వచ్చినాయి. ఈ 2 కొంటే ఆ 2 ఫ్రీ వచ్చినాయి అనమాట. విచ్ ఈజ్ ఐ ఫీల్ లైక్ ఏ డీల్. రైస్ వాటర్ బ్రైట్ ఇంకా యూజ్ చేయలేదు. జేజు వాల్కనిక్ ఇది మాత్రం యూజ్ చేసా. ఈ క్రీమీ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. వాష్ చేసుకుంటున్నప్పుడు చాలా చాలా క్లీన్ గా స్మూత్ గా క్లీన్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఫేస్ వాష్ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు. దిస్ గివెన్ మీ ఏ గుడ్ రిజల్ట్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫేస్ కి యూజ్ చేసినప్పుడు కూడా ఫోమింగ్ ఎఫెక్ట్ వైజ్ కానీ లేదంటే క్లీన్ చేస్తున్నప్పుడు ఫేస్ చాలా నీట్గా క్లీన్ అయ్యింది అన్న ఫీలింగ్ దీంతో వచ్చింది. సో విచ్ ఇస్ వై మై ఫేవరెట్ ప్రొడక్ట్ ఈస్ దిస్. ఇంకా రైస్ వాటర్ది చేయలేదు. అది యూజ్ చేసిన తర్వాత దాని రివ్యూ ఎలా ఉందనేది నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చెప్తాను. యూ కెన్ గో సీ దేర్. సో మై నెక్స్ట్ ఫేవరెట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్ వచ్చేసి దిస్ వన్. దిస్ ఈస్ ఫ్రమ్ క్యారాసెస్ ఎలిక్సర్ అల్టిమేట్. సో యూ కెన్ సీ హియర్. ఇలా ఉంటుంది బాటిల్. సో ఇలా ఉంటుంది ప్యాకేజింగ్. దిస్ ఈస్ ద వన్. దిస్ ఈస్ రియల్ డామ్ గుడ్ ప్రొడక్ట్ అని చెప్తాను నేనైతే. విచ్ ఐ యూస్డ్ అ బిట్ ఆఫ్ ఇట్. కానీ చాలా బాగా నచ్చింది బికాస్
నా హెయిర్ కోసం నా హెయిర్ కటింగ్ చేసినప్పుడు సో కెరసాస్ హెయిర్ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేశారు. సో అప్పుడు హెయిర్ చాలా బాగా అనిపించింది, చాలా స్మూత్నింగ్గా అనిపించింది, నీట్గా అనిపించింది. దాని తర్వాత తీసుకుందాం అనుకున్నా, బట్ షాంపూ కండిషనర్ ఆల్రెడీ స్పాంజ్ కాఫ్ వాడుతున్నా కాబట్టి ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ఇట్. సో కెరసాస్ది ఇది వచ్చేసి హీట్ ప్రొటెక్టింగ్ ఆయిల్ టైప్ అనమాట. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. యూజువలీ వెర్సటైల్ బ్యూటిఫైయింగ్ ఆయిల్. సో డల్ హెయిర్కి ఉంటే కనుక ఒక పంప్ తీసుకుని ఇఫ్ యూ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అండ్ దెన్ యూ బ్లో డ్రైడ్ ఇట్, ఇది చాలా బాగా అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు కూడా నేను యూజ్ చేశాను, ఇది బ్లో డ్రై చేయడానికి ముందు ఈ ఆయిల్ యూజ్ చేశాను. దిస్ ఇస్ నాట్ అన్ ఆయిల్, యాక్చువల్లీ హీట్ ప్రొటెక్టెంట్ ఆయిల్ టైప్ అనమాట. హెయిర్ వాష్ తర్వాత ఒక 1 పంప్ తీసుకుని ఆల్ ఓవర్ హెయిర్ స్ప్రెడ్ చేసుకుని బ్లో డ్రై చేసుకుంటే విచ్ విల్ యాక్ట్ యాజ్ ఎ హెయిర్ ప్రొటెక్టర్. సో నాకు ఇది అందుకే బాగా నచ్చింది. ఇట్స్ యాక్చువల్లీ కాస్టెడ్ 2600. నాకు ఎన్వి సెలూన్స్లో మెంబర్షిప్ కార్డ్ ఉంది. సో విచ్ ఈస్ వై ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 2300 రూపీస్. బట్ దిస్ ఇస్ ఎ మెరకల్ ఆయిల్ అని చెప్పాలి. అలోవెరా జెల్ పెట్టుకుని హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ ఆయిల్ యూస్ చేసి బ్లో డ్రై చేసుకుంటే చాలా బాగుంది అండ్ చాలా స్మూత్నింగ్గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఐ కాంట్ సే దిస్ యాజ్ ఎ ఫిబ్రవరి ఫేవరెట్, బట్ ఐ క్యాన్ సే ఇట్ యాజ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ విచ్ ఈజ్ మై ప్లానర్. సో దిస్ ఈజ్ మై ప్లానర్. ఐ బాట్ దిస్ ఇన్ జనవరి. యూజువల్లీ 2020లో ప్లానర్ తీసుకుందాం అనుకున్నా విచ్ ఈజ్ ఎ మెస్ దెన్. సో ఆ టైంలో తీసుకుందాం అనుకున్నా బట్ తీసుకోవడానికి అవ్వలేదు. బట్ దాని తర్వాత 2021లో తీసుకుందామా వద్దా అని ఆలోచించాను. బికాజ్ నేను తీసి మళ్ళీ యూజ్ చేయనేమో అన్న భయంతో తీసుకోలేదు ఫస్ట్లో. బట్ సమ్హౌ జాన్ 1st నేను డిసైడ్ అయ్యా, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు రన్ ఏ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటున్నావు కదా. సో స్టార్ట్ అయితే చేసావు, రన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్ అనిపించి సో ఐ జస్ట్ వాంటెడ్ టు పిక్ దిస్ అప్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ డూడిల్ ద జాయ్ ఆఫ్ రైటింగ్. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట, విచ్ ఈజ్ మై మంత్లీ ప్లానింగ్. సో నేను ప్లాన్ చేసుకున్నవన్నీ ఇందులో ఉంటాయి, విచ్ ఐ రైట్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్. సో వీడియోస్ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేస్తున్నానా లేదా, ఏ వీడియో ముందు వెళ్ళాలి, ఏ వీడియో తర్వాత, వాట్ ఎవర్ ద థింగ్స్ ఎవ్రీ మంత్ ఎట్లా అని చెప్పేసి రాస్తున్నా. సో యాజ్ ఆఫ్ నౌ 2 months అయ్యింది. యూజువల్గా నేను ఏమనుకున్నా అంటే 1 month రాసి వదిలేస్తానేమో అనుకున్నా, బట్ 2-3 months అవుతున్నా I'm pretty much using this. So I feel like okay, this is the planner I can buy and I can write అని అనిపించింది. So which is why my most favorite thing, and moreover usually scribbled thing లా అనిపిస్తుంది ఇదంతా. pretty much like this. నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ రాసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్ వేరే టైప్ యూజ్ చేస్తానేమో, బట్ ఈ ఇయర్కి ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఓకే, నౌ కమింగ్ టు ద ఎక్సైటింగ్ పార్ట్ విచ్ ఈస్ ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ ఐటమ్స్ నాకు చాలా చాలా ఇష్టం, విచ్ ఈస్ వై ఐ వాంటెడ్ టు షో యూ మై ఫిబ్రవరి ఫేవరెట్ ఐటమ్స్. సో వన్ ఈజ్ ఫ్రమ్ కరాచీ. నల్లగండ్ల వెళ్ళినప్పుడు కరాచీ, ఐ వాజ్ సో హంగ్రీ దెన్. సో కరాచీ ఉంది అంటే పక్కన వి జస్ట్ వెంట్ అండ్ వి ట్రైడ్ ఇట్ దేర్. సో క్రిస్పీ కార్న్ చాలా చాలా బాగుంది. ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ నియర్ బై నల్లగండ్ల ఆర్ సంథింగ్ అరౌండ్ దట్, క్రిస్పీ కార్న్ ఖచ్చితంగా ట్రై చేయండి. సో గుడ్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ద అదర్ వన్ ఈస్ ఫ్రమ్ పిజ్జా ఫ్రమ్ పిజ్జేరియా. సో దిస్ ఇస్ ద ఐటమ్ ఫ్రమ్ పిజ్జేరియా which is a Jamie Oliver restaurant. So Jamie Oliver the Hyderabad lo restaurant better ante which we wanted to try because my husband is a chef and he wanted to try there. So Jubilee Hills lo Karachi 45th Avenue ki paina anamata idi ala ba nachini anamata akkada food aithe, which is especially prawns నాకు చాలా ఇష్టం. అండ్ దట్టు అక్కడ చాలా టేస్టీగా ఉంది. యూజువల్గా మనం ప్రాన్స్ ఎక్కడ తిన్నా రబ్బర్లా సాగుతుంది, బట్ దేర్ ఇట్ వాజ్ సో గుడ్. అండ్ యాజ్ యూజువల్ పిజ్జాస్ ఆర్ గుడ్. దాని తర్వాత నేను అందులోని కిందకి వచ్చిన తర్వాత ఒక పిక్ తీసుకున్నాను అనమాట, విచ్ ఈస్ దిస్ వన్. దేర్ వాజ్ ఎ చైర్ దేర్. నాకు అది చూడంగానే మ్యాలిఫిసెంట్ గుర్తొచ్చింది, బికాస్ మ్యాలిఫిసెంట్లో దాని హార్న్స్ ఇలా ఉంటాయి కదా, ఆ టైప్లో హార్న్స్ ఉన్న చైర్ ఉంది అక్కడ. సో ఐ రియల్లీ లైక్ ఇట్. సో ఆ రోజు నేను బ్లాక్ వేసుకెళ్ళాను డ్రెస్. సో దట్ మ్యాచ్ ద వైబ్ సో గుడ్. ఆ వైబ్కి చాలా బాగా అనిపించింది. సో ఐ టుక్ ఏ పిక్చర్ ఇన్ దట్ చైర్. సో అది చాలా బాగా అనిపించింది. దట్స్ మై ఫిబ్రవరి మోస్ట్ ఫేవరెట్ పిక్ అని చెప్పాలి. సో దాని తర్వాత దిస్ స్వీట్ ఫ్రమ్ పులారెడ్డి, జీ పులారెడ్డి నుంచి సోన్ పట్టి అంటారు దాన్ని యాక్చువల్లీ. ఇట్ వాజ్ సో గుడ్. నాకైతే చాలా నచ్చింది. యూజువల్గా దీంట్లో
తెచ్చుకొని తిన్నప్పుడు వావ్ అనిపించింది నాకైతే. తింటుంటే ఇట్ వాస్ జస్ట్ మెల్టింగ్ ఇన్ మై మౌత్, అంత బాగుంది. అండ్ దట్ వాజ్ మై ఫేవరెట్ ఫుడ్ ఫ్రమ్ ఫిబ్రవరి. సో రీసెంట్ టైమ్స్లోనే నేను టేస్ట్ చేశాను. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ ఫిబ్రవరి ఐటమ్స్. సో I hope you like this video. If you like it, like, comment and share. Don't forget to subscribe. So until next time, bye.